ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం దినవృత్తాంతములకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 20వ వచనం. ఆయన మీద వారు నమ్మకం ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను. గాదు సంతతి వారు. గాదీయులు గిలాదు ప్రాంతంలో నివసించారు. వారు బాషానులోను దాని చుట్టుపట్ల గ్రామాల్లోనూ షారోను సరిహద్దు వర్గాల పొలాల్లోనూ కూడా స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. యోతాము యరొబాముల కాలంలో ఈ ప్రజల పేర్లన్నీ గాదు వంశ చరిత్రలో రాయబడినవి. యోతాము యూదాకు రాజు, యరొబాము ఇశ్రాయేల్ రాజు. యుద్ధ నైపుణ్యం గల కొందరు సైనికులు. మనష్య వంశంలో సగం మందిలోను, రూబేను గాదా వంశాల్లోనూ మొత్తం 44,760 మంది యుద్ధవీరులు ఉన్నారు. వారు డాళ్లను కత్తులను చేపట్టగలవారు. వారు బాణ విద్యలో నేర్పరులు, చాకచక్యంతో యుద్ధం చేయగలవారు. వారు హగ్రీయులతోనూ ఏతేరు, నాఫీషు, నోదాబు వారితోనూ యుద్ధం చేశారు. మనస్సే వంశం వారు, రూబేను గాదు వంశాల ప్రజలు యుద్ధంలో దేవుని సహాయం అర్థించి ప్రార్థన చేశారు. వారు దేవుని యందు విశ్వాసమున్న వారు కనుక తమకు సహాయపడమని దేవుణ్ణి అర్థించారు. కావున దేవుడు వారి ప్రార్థనను ఆలకించి సహాయపడ్డాడు. హగ్రీయులను యుద్ధంలో ఓడించడానికి దేవుడు వారికి సహాయం చేశాడు. హగ్రీయులతో ఉన్న ఇతరులను కూడా వారు ఓడించారు. హగ్రీయులకు చెందిన పశు సంపదనంతా వారు వశపరుచుకున్నారు. వారు 50,000 ఒంటెలను, 2,50,000 గొర్రెలను, 2,000 గాడిదలను మరియు 1,00,000 మంది మనుషులను పట్టుకున్నారు. యుద్ధంలో రుబేనీయులకు దేవుని సహాయం ఉన్న కారణంగా హగ్రీయులలో చాలామంది చనిపోయారు. అప్పుడు మనష్షే, రూబేను, గాదు వంశీయులు హగ్రీయుల రాజ్యంలో నివసింపసాగారు. వారక్కడ బబులోను అనగా బాబిలోనియా సైన్యం ఇశ్రాయేలీయుల ప్రజలను బందీలుగా బబులోనుకు పట్టుకుపోయే సమయం వరకు నివసించారు. మనష్షే వంశం వారిలో సగం మంది బాషాను ప్రాంతంలో బెల్ హెర్మోను వరకు, సెనీరు హెర్మోను పర్వతం వరకు నివసించారు. వారి ప్రజలు అధిక సంఖ్యలో విస్తరించారు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.